పరుగుని వెళ్ళి ఆంటీ దగ్గర దొబ్బుకొస్తుందా, ముసలిదాని దగ్గర దొబ్బుకొస్తుందా, పొడుసు దాని దగ్గర దొబ్బుకొస్తుందా? కాకి కోపం వచ్చి కావని అరిచింది అనుకో గట్టిగా, అన్ని కాకులు వచ్చి దాని చుట్టూ కావని ఏమైంది ఏమైంది, నీకు ఏ బాధ వచ్చింది, ఏం జరిగింది, ఎవరు తిట్టారు నిన్ను అని చెప్పి. ఏమీ లేదు, పిల్లల్ని ఆహారం పట్టుకెళ్ళాలి, మనకు పట్టుకెళ్ళి కాకులన్నీ గుంపులు గుంపులు ఎందుకు అరుస్తాయి చెప్పు. చూడం అధిక ప్రసన్నంగా వద్దు, నేను వేసిన దానికి నువ్వు జవాబు చెప్పు. చేతనవుతే చేసినావు లేకపోతే లేదు అని చెప్పు. చెప్పు, నువ్వు గద్ద మాటలు మాట్లాడకు, కాకి గురించి చెప్పు. కొత్త డైలాగ్ మరి. కాకి గురించి నేను చెబుతున్నాను పిచ్చోడా. నేను చెప్పింది నాకు చెప్పనా, అమ్మా తొందరగా బిడ్డలైనా మీకు ఆహారానికి లేట్ అయినా కంగారు పడొద్దు, పడుసు పిల్లలు ఉంటే పరిగెట్టుకొచ్చేస్తా, ముసలిముండు ఉంటే లేటుగా వస్తానమ్మా మీరేం బాధపడకుండా అంటే. ముసలి అంటే కాపలా ఎప్పుడు కాకి వస్తుందా, కర్ర టింగు టింగు కొడుతుంది. అదే పడుసు అయితే ఎవరి గురించి ఇలా ఆలోచించుకుంటే కబుర్లు వచ్చిపోతుంది. అర్థమైందా? ఏం చెప్పినావు సోదేంటి, పడుసు పిల్లలు అయితే పరిగెట్టుకొస్తా, ముసలి అయితే లేటుగా వస్తానని చెబుతుంది. ఓకే ఓకే, అది సామెత మా అమ్మమ్మ నాకు చెప్పింది. నేను కాకులు ఎందుకు అరుస్తాయి అని అడిగితే నువ్వు ఒక కాకి ఆపద వస్తే కావు కావు అంటే అన్ని కాకులు వస్తాయి. అబ్బా నేను చెప్పింది రా నాయన ఒక్క ముక్కలో. నువ్వు చెప్పింది అది ఎప్పుడో నాకు తెలుసు. 4 అంటే 4 తిను, నువ్వు ఎక్కువ తినకు, ఆరోగ్యం పాడైపోతుంది. అర్థమైందా? ఎవరు ఆరోగ్యం? నేను ముసలోడినా నీలాగా? ముసలోడు కాకపోయినా తినకూడదు, ఒక లెక్కగానే తినాలి. ఓకే, ఈరోజు పూజ చేసిన దేవుడికి దండం పెట్టి 10 రోజు నిత్యం పడుకున్నప్పుడు లేచినప్పుడు దండం పెట్టుకుంటా. పూజ చేయవా? అగరబత్తీలు లక్షవారం చేస్తాను, శుక్రవారం చేస్తాను, 30 రోజులు. ఈసారి పూజ చేసినప్పుడు నన్ను బిలు ఎట్ట చేస్తావు చూద్దాం. దీపారాధన చేసుకుని దండం పెట్టుకుంటా అంతే. ఓకే, స్వీట్ గానీ హాట్ గా ఏయో పెడతా, పళ్ళు గానీ, అంతగా లేదంటే పంచదార పెడతా. 65 రూపాయలు.